వెల్కమ్ ఫ్రెండ్స్. యెస్టర్‌డే మనం సక్సెస్‌ఫుల్‌గా డే 1 టార్గెట్స్‌ని కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు డే 2 టార్గెట్స్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ప్రయత్నం అనేది ఇంపార్టెంట్ లైఫ్‌లో. ప్రయత్నం చేయాలి. ప్రయత్నంలో ఒక్కోసారి ఓటమి పాలు కావచ్చు. దాంతోటి మనకి నష్టమైతే రాదు. లాభం వస్తుంది. ఎంతో కొంత విజ్ఞానాన్ని కూడా పొందుతాం. కాబట్టి ప్రయత్నము అనేది స్ట్రాంగ్‌గా ఉండాలి. సో థట్ సక్సెస్ కూడా మన ముందుకొస్తుందని గుర్తుపెట్టుకోవాలి. సో డే 2 టార్గెట్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో యెస్టర్‌డే we have successfully completed this January 1, that is National Science and Technology Policies. ఈవెన్ మనం ఇన్నోవేషన్ స్కీమ్స్ కూడా కంప్లీట్ చేసుకోవటం జరిగింది. ఆల్‌మోస్ట్ ఆల్ ఒక 9 వీడియోస్ వరకి, 9 పీడిఎఫ్స్ వరకి కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు నేను నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్ గురించి టార్గెట్‌గా ఇవ్వటం జరిగింది. సో నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్ ఈరోజు టార్గెట్ ఏం చదవాలి సార్? యాప్‌లో మీరు యూ హావ్ టు చూస్ టెక్నాలజీ మిషన్స్ 1 అనే వీడియో వినండి. 20 నిమిషాల పాటు ఉంది. దానికి సంబంధించిన పీడిఎఫ్. పీడిఎఫ్ ఉంది కాబట్టి మీకు చాలా తక్కువ టైం పడుతుంది. మీకు పీడిఎఫ్ లేకపోతే అది విని, రాసుకొని చేసేసరికి 2 అవర్స్, 3 అవర్స్ పడుతుంది. బట్ ఏదైతే పీడిఎఫ్‌లో ఉందో దాన్నే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి మీ ప్రిపరేషన్ సింప్లిఫై అవుతుంది. దెన్ టెక్నాలజీ మిషన్స్‌కి 2కి సంబంధించిన పీడిఎఫ్, టెక్నాలజీ మిషన్స్ 3, టెక్నాలజీ వీడియో, అట్లాగే నేషనల్ మిషన్స్ 1 కూడా చదవాలి ఈరోజు. నేషనల్ మిషన్స్ 2 మొత్తం మీద మీకు 1, 2, 3, 4, 5, 5 వీడియోస్ ఈరోజు మీకు టార్గెట్. ఇవి యావరేజ్‌గా 30 మినిట్ వీడియోస్, 5 త్రీస్. సో, సింపుల్‌గా మీకు చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ అవుతుందండి. అండ్ దీని కంటెంట్ ఎంత రిచ్‌గా ఉందో మీకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి దయచేసి టెక్నాలజీ మిషన్స్ 1 నుంచి నేషనల్ మిషన్స్ 2 వరకు వరుసగా ఉన్నటువంటి వీడియోస్, పీడిఎఫ్ మీరోజు టార్గెట్ చేయండి. వీటి నుంచే నేను క్వెషన్స్ ఫ్రేమ్ చేస్తాను. సో, థిస్ ఈస్ అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీ టార్గెట్. ఇక ఎకానమీ టార్గెట్స్ ఏంటి? యెస్టర్‌డే మనం ఫంక్షన్స్ అండ్ మెజర్స్ ఆఫ్ మనీ సప్లై కంప్లీట్ చేసుకున్నాం. ఎంసీక్యూస్ కూడా చదువుకున్నాం, రాసుకున్నాం. ఈరోజు జనవరి 2లో మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫంక్షన్స్ అండ్ మానిటరీ పాలిసీ కంపల్సరీ మీకు అట్‌లీస్ట్ వర్స్ట్ కేస్‌లో 2-3 ప్రశ్నలు కంపల్సరీ వస్తాయి. అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి టాపిక్. దీన్ని మనం ఈవెన్ ఎకనామిక్ సర్వేలోని అంశాలతో పాటు డీకోడ్ చేసాం. ఇక్కడ మీకు 35 మినిట్స్ సాగినటువంటి మానిటరీ పాలిసీ ట్రాన్స్‌మిషన్ అనేది రీసెంట్ ఎకనామిక్ సర్వే, దట్ ఈస్ 2023, 24 భారత ఆర్థిక సర్వే ఆధారంగా చెప్పడం జరిగింది. సో, ఎన్ని వీడియోలు. సో, ఆర్‌బీఐ మరియు దాని విధులు. ఇది గంట పాటు సాగింది. దానికి సంబంధించిన పీడిఎఫ్ ఉంది. ద్రవ్య విధానము 1 గంట పాటు సాగింది. దానికి సంబంధించిన పీడిఎఫ్. ద్రవ్య విధానం 2 గంట పాటు సాగింది. దానికి సంబంధించిన పీడిఎఫ్. ఆపరేషన్ ట్విస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ క్వెషన్ ఫ్రమ్ థిస్. ఇది చదవండి. దానికి సంబంధించిన పీడిఎఫ్ అండ్ మానిటరీ పాలిసీ ట్రాన్స్‌మిషన్ ఎలా ఉంది ఇండియాలో? ఇది ఇండియన్ ఎకనామిక్ సర్వే నుంచి బేస్ చేసుకొని తీసుకొచ్చింది కాబట్టి దాని గురించి చదవండి. సో, ఇక్కడ మీరు ఆల్‌మోస్ట్ ఆల్ 5 వీడియోలు టార్గెట్ చేయబోతున్నారు. 5 పీడిఎఫ్‌లు. సో, పెద్ద టైం తీసుకోదు ఫ్రెండ్స్. మీరు కనుక ఎఫెక్టివ్‌గా ఆల్రెడీ చదివేసున్నారు. రివిజన్ కాబట్టి ఇబ్బంది ఏమి రాదు. ఇక కరెంట్ అఫైర్స్ యూ ప్లీజ్ కంటిన్యూ. జనవరి 10 వరకి మనం చదవాల్సిన కరెంట్ అఫైర్స్. సో, మార్చ్ నుంచి మే 2024 మధ్యలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ 4 రోజులు ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో, డే 1 కంప్లీట్ అయింది. డే 2లో కూడా సేమ్ మార్చి నుంచి మే వరకు ఉన్నటువంటి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు చదువుకుంటారు. దెన్ ఏపీ హిస్టరీకి ఏం చదవాలి? ఆల్రెడీ యెస్టర్‌డే మనం ప్రీ హిస్టారిక్ కల్చర్స్ చదువుకోవాలని చెప్పాము. ఈరోజు కూడా ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశే చదువుకోవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన పీడిఎఫ్‌లు ఇవి టార్గెట్ చేయండి. ప్రీ హిస్టారిక్ అంతా కూడా శాతవాహనులకు ముందు చరిత్రను కూడా మనం ఒక 4 వీడియోల్లో, 4 పీడిఎఫ్‌లో పొందుపరచడం జరిగింది. 5 వీడియోలో, 5 పీడిఎఫ్‌లో సారీ. సో, ఇక పాలిటీకి ఏం చదవాలి? సో, ఈరోజు కూడా మనం నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ టార్గెట్ చేయబోతున్నాం. సో, పార్ట్ 1 దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్‌వర్క్‌లో ఉన్నటువంటి హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్, మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ది కన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే 3 చాప్టర్‌లు నిన్న, ఈరోజు చదువుకోమని చెప్పాము. సో, ఇది పాలిటీలో చదవండి. పాలిటీకి అండ్ ఏపీ హిస్టరీకి, కరెంట్ అఫైర్స్‌కి వీక్లీ అటెండెన్స్‌కి ఒకసారి టెస్ట్ ఉంటుంది. ఎప్పుడు టెస్ట్ ఉంటుందనేది మనకు షెడ్యూల్‌లో ఇచ్చాము. కరెంట్ సైన్స్ అంటే టెక్నాలజీ మీద కూడా వీక్లీ ఆర్ 10 డేస్‌కి ఒకసారి ఉంటాయి. బట్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మాత్రం ప్రతిరోజు ఎంసీక్యూస్ ఉంటాయి. ఫోకస్ ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశ్యంతో పెడుతున్నాం.
సో, ఈ వీడియోస్‌లో ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్‌ని ముందుగా వినండి. వాటికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సో థట్ టెస్ట్‌లో మీకు ఏ క్వెషన్స్ వస్తాయో అర్థమవుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.